మామూలుగా మన తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది ఎంప్లాయీస్ యూఎస్ఏకి కానీ, కెనడాకి కానీ, యూకే, జర్మనీ, దుబాయ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, మలేషియా వెళ్తుంటారు. అండ్ సింగపూర్ ఆల్సో. కానీ ఎప్పుడు చాలా మంది వాళ్ళు అక్కడ న్యాచురల్ డెత్ గాని, సూసైడ్ గాని ఆర్ ద యూఎస్ఏలో ఎస్పెషల్లీ గన్ ఫైరింగ్, గన్ లైసెన్స్ ఫైరింగ్ వల్ల చాలా మంది చనిపోతుంటారు. యాక్సిడెంట్స్, కొట్టుకోవడము. రీసెంట్ గా రష్యాలో 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఏదో యూనివర్సిటీలో గొడవలు అయ్యి యూనో దెబ్బలు తాకినాయి, కొన్ని దాంట్లో చనిపోతారు. ఎస్టర్డే ఏమైందంటే మనకు దుబాయ్లో వన్ ఆఫ్ ద పర్సన్ హ్యాస్ డైడ్. ఎస్పెషల్లీ దుబాయ్లో కంచర్ల యువకుడు సూసైడ్. ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళిన ఓ యువకుడు అక్కడ సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన వరకుప్పల రాకేష్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఆశించిన జీతం రాకపోవడం, మరోవైపు సొంత ఊళ్ళో చేసిన అప్పులు తీరలేని పరిస్థితిలో అక్కడ ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకుని డెఫినెట్లీ ప్రగాఢ సానుభూతి ఫ్రమ్ అవర్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్. కానీ ఇప్పుడు ఆయన డెడ్ బాడీని మనం ఏ విధంగా ఇండియాకి తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ కేసు అనేది ఈ రాకేష్ కనే కాకుండా ఎవరికైనా వర్తిస్తుంది. ఈయన సూసైడ్ చేసుకుంటూ ఎవరైనా యాక్సిడెంట్లు చనిపోయారు యుఎస్ఏలో, ఎవరైనా ఇంకోటి థర్డ్ పర్సన్ వచ్చేసి గన్ ఫైర్ లో చనిపోయారు. సో ఈ పర్సన్స్ అన్నిటికీ ఒక స్టెప్ బై స్టెప్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన లైవ్ బాడీ అంటే బతుకున్న పర్సన్ అయితే అక్కడ వీసా పాస్పోర్ట్ చూపించేస్తే ఒక టికెట్ ఇచ్చేస్తారు, ఇండియాలో డ్రాప్ అయిపోతారు. అట్లా కాదు. ఇంకోటి ఇప్పుడు డెడ్ బాడీ కాబట్టి జస్ట్ మనం ఫ్లైట్ లో దొంగతనంగా అయితే తీసుకోవడానికి రాదు, అంత క్రైమ్. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు అతను సౌదీ అరేబియాలో దుబాయ్లో చనిపోయాడు కాబట్టి నోటిఫై ద లోకల్ పోలీస్. ఇప్పుడు ఆయన ఎక్కడైతే చనిపోయాడో ఆ పోలీస్ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ప్లస్ అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ప్లస్ ఇండియన్ కాన్సులేట్ సౌదీ అరేబియాలో కానీ దుబాయ్లో కానీ ఇండియన్ కాన్సులేట్ ఉంటుంది, ఆ కాన్సులేట్ లో మనం ఇన్ఫార్మ్ చేయాలి. ప్లస్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. ఏం డాక్యుమెంట్స్? డెత్ సర్టిఫికేట్ ఇస్తారు 100% అక్కడ చనిపోయినట్టు. పోలీస్ రిపోర్టు కూడా ఇస్తారు, అంటే పంచనామా రిపోర్టు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంబాల్మెంట్ అండ్ ట్రాన్సిట్ పర్మిట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎంబాల్మెంట్ అంటే, ఇప్పుడు ఆ డెడ్ బాడీ రావడానికి ఒక 3 to 4 days, ప్రొసీజర్ అంతా రావడానికి 3 to 4 days పడుతుంది. ఈ 3 to 4 days లో డెడ్ బాడీ స్మెల్ రాకుండా కొన్ని కెమికల్స్ అప్లై చేస్తారు మెడికల్ టెర్మినాలజీలో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎంబాల్మింగ్ ప్రాసెస్ అంటారు. తర్వాత ట్రాన్సిట్ పర్మిట్. ఒక ట్రాన్సిట్, ఇప్పుడు ఆ డెడ్ బాడీ ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి కూడా రావడానికి ట్రాన్సిట్ పర్మిట్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసి కాన్సులర్ క్లియరెన్స్. మన యొక్క ఇండియన్ ఎంబసీ ఏదర్ సౌదీ అరేబియా ఆర్ దుబాయ్లో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి మనం ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇంపార్టెంట్, అది ఇస్తారు. దాని తర్వాత అరేంజ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మామూలుగా డెడ్ బాడీని మామూలుగా కవర్లో బ్యాగ్లో వేసుకోవడానికి రాదు. వాళ్ళకి ఒక ఇట్లా అంటే శవపేటికలాగా ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో హైలీ రీపాట్రియేషన్ ఏజెంట్ బుక్ ఎయిర్లైన్ కార్గో. ఈ డెడ్ బాడీని మనం నార్మల్ ప్యాసింజర్స్ కాకుండా కార్గో ఫ్లైట్ లో మాత్రమే మనం తరలించడానికి అవకాశం ఉంటుంది. దానికి అక్కడ ఉన్న రీపాట్రియేషన్ ఏజెన్సీస్ ఆర్ లీగల్ ప్రాసెసింగ్ గా మనము ఐఎల్పియు కూడా డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. తర్వాత క్లియర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఒకవేళ ఆ డెడ్ బాడీ ఇక్కడ వచ్చింది, ఇవంతా ఏపీహెచ్ఓ అంటే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ యొక్క క్లియరెన్స్ కూడా. ఒక డెడ్ బాడీ అనదర్ కంట్రీ నుంచి ఇంకో మన ఇండియాకి వస్తుందంటే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ పర్మిషన్స్ కూడా ఇంపార్టెంట్. అతని క్లియరెన్స్ ఇస్తేనే మనకి ఇక్కడ అది ల్యాండ్ అవుతుంది, లేకపోతే ఆ డెడ్ బాడీ ఎయిర్పోర్ట్ లోనే ఉంటుంది అనమాట. అండ్ కస్టమ్స్ ఎట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. దెన్ ఏపీహెచ్ఓ క్లియరెన్స్ తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. సేమ్ అనదర్ లాస్ట్ స్టెప్ ఈస్ ఫైనల్ రిచువల్స్ వచ్చేసి రిసీవ్ ద డెడ్ బాడీని తీసుకోవాలి, ప్లస్ రిజిస్టర్ డెత్ సర్టిఫికేట్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనకు సౌదీ అరేబియా దుబాయ్లో ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని మన తెలంగాణ వాసి కాబట్టి డెఫినెట్ గా మన ఇక్కడ తెలంగాణలో కూడా డెత్ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి మన కీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, డెత్ సర్టిఫికేట్ కావాలి, పోలీస్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు బోత్ ద కంట్రీస్, అండ్ ఎంబాల్మింగ్ సర్టిఫికేట్ టు ట్రాన్స్ఫర్ ద డెడ్ బాడీ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, కాన్సులర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ మనకు పర్సన్స్ ఎవరెవరు ఇంపార్టెంట్, మా ఐఎల్పి వచ్చేసి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మనం ఐఎల్పి టేకప్ చేసినట్టయితే మనం ఇండియన్ కాన్సులేట్, రీపాట్రియేషన్ ఏజెంట్, ఏపీహెచ్ఓని హైదరాబాద్ ని డెఫినెట్ గా లీగల్ గా